జనసేనాని మరోసారి గళమెత్తారు. స్పెషల్ స్టేటస్ పై తనదైన శైలిలో స్పందించారు. కేంద్రంపై పవన్ ప్రత్యేక పంచులు పేల్చారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదంటూ విరుచుకుపడ్డారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో ప్రత్యేక అనే పదం తప్ప మరేమీ లేదన్నారు జనసేనాని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో రోజుకో అంశంపై ప్రశ్నలు సంధిస్తూ బీజేపీని ఇరుకున పెడుతున్నారు. ఇప్పటికే గోవధ, రోహిత్ వేముల సూసైడ్, దేశభక్తి అంశాలపై ప్రశ్నించిన పవన్ లేటెస్ట్ గా ఏపీ స్పెషల్ స్టేటస్ పై ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చాక దానిని ప్రత్యేక ప్యాకేజ్ గా మార్చిందన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ లో ప్రత్యేక అనే పదం తప్ప మరేమీ లేదన్నారు పవన్. స్పెషల్ ప్యాకేజ్ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అన్నారు పవన్. గతంలో జయాంధ్ర ఉద్యమంలో 400 మంది త్యాగాన్ని ఆంధ్రులు ఎన్నటికీ మరువలేరని, ఆంధ్రుల ఆత్మగౌరవం వెన్నెముకలేని వారిగా పరిగణించొద్దని బీజేపీపై మండిపడ్డారు. పవన్ ట్వీట్ ఫైట్ పై బీజేపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. బీజేపీ ఏ యూనివర్సిటీ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవడం లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు. జాతీయ గీతంపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని, దానితో ప్రభుత్వానికేమీ సంబంధం లేదన్నారు. రోహిత్ వేముల విషయం, బీజేపీ ప్రభుత్వము ఏ విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. బీజేపీ పార్టీ పరంగా అంతకంటే చేసుకోదు. కాబట్టి విశ్వవిద్యాలయాల వ్యవహారాల్లో పార్టీ కానీ ప్రభుత్వం కానీ జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ యొక్క విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే దాంట్లో ప్రభుత్వ జోక్యం ఉండదు. దేశభక్తి విషయంలో జాతీయ గీతం ఆలాపించాలా, ఎక్కడ ఆలాపించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఒక అభిప్రాయాన్ని వెలుబుచ్చింది. అది పాటించటమా లేదా అనేది ప్రజల. మొత్తానికి ట్విట్టర్ వేదికగా తన ప్రశ్నలతో బీజేపీని ఇరుకున పెడుతున్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ నేతలు కూడా పవన్ పై కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు.